మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఇందులో నుంచే కొన్ని సత్యాలను మీకు తెలియజేశాను. యేసుక్రీస్తు ప్రభువారు వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అంటున్నాడు. మోహపు చూపు వ్యభిచారంతో సమానమని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. మోహపు చూపునకు దారితీస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి, అసలు ఒక వ్యక్తి అటువంటి మోహపు చూపులో ఎందుకు పడతాడు, దీని గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. దానికి మనం సామెతల గ్రంథం 5, 6, 7 అధ్యాయాలని ధ్యానం చేసాం. 5వ అధ్యాయం 21, 22 వచనాలు చూసినప్పుడు దేవుని భయం లేకపోతే, అలాగే ఒక వ్యక్తి పాప పర్యవసానాన్ని గుర్తించలేకపోతే, ఇటువంటి మోహం కలిగేటువంటి అవకాశాలకు అతడు అవకాశం ఇస్తాడు, అతడు అటువంటి ప్రదేశాలకు వెళ్తాడు అని మనం చూసాం. అలాగే 6వ అధ్యాయంలోంచి మనం చూసినప్పుడు ఇటువంటి మోహపు చూపులో పడేవాడు కేవలం బుద్ధిశూన్యుడు. వాడికి బుద్ధి లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితుల్లోకి వెళుతున్నాడు. 6వ అధ్యాయము 32వ వచనం. అంటే బుద్ధి లేనటువంటి వాడు ఈ దుస్థితిలో పడతాడు. బుద్ధి లేకపోవడం అంటే ఏంటి అనేది కొంచెం ఆలోచన చేయాలి. బుద్ధి లేకపోవడం అంటే బైబిల్లో నుంచి 2 రెఫరెన్సులు మాత్రమే నేను తెలియజేశాను. బైబిల్లో చాలా నిర్వచనాలు ఉంటాయి. 14వ కీర్తన 1వ చరణం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. బుద్ధి లేని వాడు ఎవడు అంటే, దేవుడు ఉన్నాడనే స్పృహను కోల్పోయిన వాడు, దేవుడు లేడు అనేటువంటి ఆలోచనలో మునిగిపోయిన వాడు, దేవుని ఉనికినే ప్రశ్నించేటువంటి వాడు, వాడు బుద్ధి లేనివాడు. కొన్ని విషయాలు వినడానికి భలే విచిత్రంగా ఉంటాయి. ఆధారాలతో సత్యాన్ని చెప్పలేనోడు మాటలతో అవతల వ్యక్తిని మంత్రముగ్ధుని చేసి తన మాటల ద్వారా అసత్యాన్ని కూడా సత్యమని నమ్మేటట్టు చేస్తాడని అర్థమవుతుంది నాకు. అపవాది ఎప్పుడు కూడా అబద్ధాలు నిజమని చూపించే ప్రయత్నం చేస్తాడు. బుద్ధి లేనోడు అబద్ధానికి నిజానికి మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసుకోలేడు. బుద్ధి లేనోడని ఎందుకంటున్నామంటే, 7వ అధ్యాయంలో మనం చూసాం ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. మాటలు నమ్ముతున్నాడు వాడు. 13వ వచనం, వేశ్యా వేషం వేసుకునిన కపటము గల స్త్రీ, వేషం వేసుకుందట, వాస్తవికంగా ఆవిడ మంచి ఆవిడేం కాదు, కపటము గల స్త్రీ అన్నాడు. కపటం అంటే పైకొక మాట లోనొక ఆలోచన. సో ఈడు బుద్ధి లేనోడు కనుక ఈడు ఎక్కడున్నాడు. 7వ అధ్యాయము 7వ వచనం, జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు. దేవుడు లేడు అని అనుకుని కనపడుతున్నటువంటి ప్రతి కట్టుకథను, చెప్పబడుతున్నటువంటి ప్రతి కట్టుకథను నమ్మి ఆ కథలనే దేవుళ్ళుగా దేవతలుగా భావించే వాళ్ళు ఎంత బుద్ధి లేని వాళ్ళు. ఓ చెట్టును పట్టుకుని దేవుడు అంటారు, పామును పట్టుకుని దేవుడు అంటారు, ఒక పులిని పట్టుకుని దేవుడు అంటారు, కుక్కను పట్టుకుని దేవుడు అంటారు, రాయిని పట్టుకుని దేవుడు అంటారు. సో బుద్ధి లేనోడు వీడికి వాస్తవం అర్థం అవట్లేదు. సో ఈ బుద్ధి లేనోడు దేవుడు ఎవరో గుర్తించలేడు. ఈ బుద్ధి లేనోడు మనుషులలో ఎవరి హానికరమైన వారు కూడా తెలుసుకోలేడు. సో ఈ బుద్ధి లేనోడే ఇటువంటి మోహంలో పడతాడు. ఈ మోహంలో పడినటువంటి పరిస్థితుల్లో వీడు పూర్తిగా ఉన్నటువంటి బుద్ధిని కూడా కోల్పోతాడు. అంటే ఏ కాస్త బుద్ధి అయినా ఉండి బయటపడేటువంటి అవకాశం ఉంటే అది కూడా కోల్పోతాడు అనమాట. సో వీడిని పడేయడానికి అమ్మాయి ఏం చేస్తుందంటే, లాలన మాటలు, సకపు మాటలు, వలపు మాటలు మాట్లాడుతుంది. సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో అది లాలన మాటలు మాట్లాడుతుంది. 12వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా చూడొచ్చు. వలపు మాటలు అని పేరు పెట్టాను దానికి నేను. ఎందుకంటే పిలుస్తుంది, రా మనం హ్యాపీగా ఉందాం, లాలిస్తుంది, లాలన మాటలు. 21వ వచనంలో ఇచ్చకపు మాటలు. అంటే వీడు బుద్ధి లేనోడు ఎందుకన్నామంటే, వీడు లాలనకు, అపురూపమైనటువంటి మాటలకు, ఆ ఆప్యాయంగా కనపడేటువంటి మాటలకు, ఆ ఆకర్షణీయమైనటువంటి మాటలకు వీడు లొంగిపోతున్నాడు. కానీ అరే, నేను ప్రేతలు ఉండే ప్రదేశానికి వెళుతున్నాను, నేను వదకుపోతున్నాను, నన్ను వేటాడడానికి ఈవిడ వలేసింది అని అర్థం చేసుకోలేకపోయాడట. అంతే కదా. 23వ వచనంలో, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు. ఎవడు బుద్ధి లేనోడో వాడు ప్రమాదాన్ని గుర్తించలేదు. ఎవడు బుద్ధి లేనోడో వాడు నిజమైన దేవుడిని కూడా గుర్తించలేడు. సో ఈ 2 మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాం. ఎవడు ఈ మోహపు చూపులో పడిపోతాడంటే బుద్ధి లేనోడు. కొంచెం ఇంకా లోతుగా మాట్లాడాలంటే దేవుడు భయం లేనోడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రమాదాన్ని శంకించలేనోడు, పై వేషాలకు లొంగిపోయేవాడు. అందుకే మనం సామెతల గ్రంథం 9:13లో, బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టినది, అది కాముకురాలు, దానికి ఏమీ తెలివి లేదు అని చదువుతున్నాం. సో బుద్ధిహీనత కామాతురత్వానికి పాల్పడుతుంది, బుద్ధిహీనత దొంగతనానికి పాల్పడుతుంది, బుద్ధిహీనత అన్ని రహస్యంగా చేయడానికి ఇష్టపడుతుంది. 14వ వచనంలో ఈ బుద్ధిహీనత పిలుస్తా ఉంటే వీడు వెళ్తున్నాడట. ఏమని మాట్లాడుతుంది బుద్ధిహీనత? 17వ వచనంలో, దొంగిలించిన నీళ్లు తీపి. కేజీ వంకాయలు కొనుక్కోవడానికి వెళ్తాం, మనం డబ్బులు ఇచ్చి కొన్న 10 కాయలు మనకు నచ్చవు. అక్కడ చటుక్కుని తీసుకుని ఇంకోటి వేసుకుంటే అది మనకు నచ్చుతుంది. అది ఎక్స్ట్రా మనకి ఎంతో ఆనందం. రోడ్డును పోతూ పక్కన నిమ్మకాయ చెట్టు ఉంటే ఆ నిమ్మకాయలు కోసుకుంటే వచ్చిన ఆనందం కొనుక్కుంటే రాదు మనకు, అంతేనా?
ఎవడన్నా ఐస్లు అమ్ముతున్నాడు అనుకోండి, ఆ పెట్టి అక్కడ వదిలేస్తే అందులో నుంచి ఇంకో ఐస్ తీసుకొని తింటే బాగుంటది. డబ్బులు ఇచ్చుకున్నది కాదు. బుద్ధిహీనత ఈ రకంగానే తీసుకెళ్తుంది. బుద్ధిహీనుడికి దొంగ సొమ్ము నచ్చుతుంది, దొంగిలించింది నచ్చుతుంది. తనదు కాని వస్తువుని తాను అనుభవించాలని ప్రయత్నం చేయడమే దొంగతనం. దొంగతనం అనుకున్నటువంటి అక్షరార్థమైనటువంటి భావం చెప్పండి. తనదు కాని వస్తువుని తాను అనుభవించాలని కోరుతున్నాడు. ఇంటి పక్కన నిమ్మకాయ చెట్టు ఉంది, ఆ నిమ్మకాయలు వేరే ఒకళ్ళు కొట్టు దగ్గర నిమ్మకాయలు ఉన్నాయి, నువ్వు కొనుక్కుంటే అవి నీవవుతాయి, కానీ నీకు కొట్టేయడం ఇష్టం, దాన్ని ఏమనాలి? అంతే కదా. దొంగతనము అని అంటే ఇంకొకరు వస్తువుని వారికి తెలియకుండా నువ్వు తెచ్చుకుని అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నావు. మోహంలో కూడా జరిగే పని అదే కదా. మోహంలోనే వ్యభిచారంలోనే జరిగే పని అదే. పరుని స్త్రీని నువ్వు ఆశిస్తున్నావు, పరుని సంపాద్యాన్ని, పరుని స్వాస్థ్యాన్ని నువ్వు కోరుతున్నావు. మోహం అనేది ఇంకొకరి వస్తువుని, ఇంకొకరి ఆస్తిని, ఇంకొకరి వ్యక్తిని, లేక దేవుడు కాకుండా మరొక దానిని అభిలషించేటట్టు ఎట్లా చేస్తుందో దాన్ని ఏమన్నామంటే వస్తు విషయానికి వస్తే వ్యామోహం అంటున్నాం, కానీ అదే వ్యక్తి దగ్గరికి వస్తే మోహం అని అంటున్నాం. రెండింటికి ఇంచుమించు ఒకే లక్షణాలు ఉన్నాయి. ఆకాను వ్యామోహంలో పడ్డాడు, ఆఖరికి రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఇశ్రాయేలీయులు గ్రహారాధికులు అయిపోయారు, దానివల్ల వాళ్ళు దేశంలో నుంచి విసర్జించబడ్డారు. అలాగే దేవుడు తమకు ఇవ్వనటువంటి వ్యక్తుల వెనకాల పడ్డారు, తెగులు చేత చచ్చిపోయారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో 24,000 మంది తెగులు చేత చచ్చిపోవడానికి కారణం వాళ్ళు తమ స్త్రీలను విడిచిపెట్టి మోయాబు స్త్రీల వెనకాల వెళ్ళారు. ఈ మోహం వేరొక స్త్రీపై, ఈ వ్యామోహం వేరొక వస్తువుపై, ఈ మోహం విగ్రహాలపై ఆకర్షణను పుట్టిస్తుంది. ఈ ఆకర్షణ పుట్టడానికి కారణం బుద్ధి లేనితనం. బుద్ధి లేనితనానికి నిర్వచనం దేవుడు లేడు అనుకునేటువంటి ఆలోచన విధానం, లేక ప్రమాదాన్ని శంకించకపోవటం, లేదా వేరొకరి వస్తువుని దొంగచాటుగా అనుభవించాలనేటువంటి ఆలోచన విధానం. భయం లేకపోవడం, ప్రమాదాన్ని శంకించకపోవడం, వేరొకరిది అనుమతి లేకుండా అక్రమంగా అనుభవించాలనే ఆలోచన విధానం. అందుకంటే బుద్ధిహీనత కాముకురాలు అదేం చెప్తుంది? రా, దొంగ సొమ్ము తీపి, చాటును తిన్న భోజనము రుచి. మోహం ఎప్పుడు జరుగుతుంది? రహస్యంగానే జరుగుతుంది. మోహించేవాడు పబ్లిక్ లో ఎప్పుడు బయటపడడానికి ఇష్టపడ్డాడు. 10 మందిలో తాను ఇటువంటి మదమెక్కిన మనిషి అని తెలియపడడానికి ఇష్టపడ్డాడు. మోహం ఎప్పుడు కూడా చాటుమాటగానే వ్యవహరిస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ బుద్ధిహీనత ఎక్కడికి తీసుకెళ్తుంది? వీళ్ళని, బుద్ధిహీనత వీళ్ళని కాముకులుగా చేస్తుంది, మోహింపజేస్తుంది. బుద్ధిహీనత వేరొకరిది అన్యాయంగా అనుభవించాలనే ఆశలు పుట్టిస్తుంది. బుద్ధిహీనత రహస్యంగా బ్రతకడానికి ప్రేరేపిస్తుంది. చూసారు ఇక్కడ రహస్యంగా. ఇక్కడేమంటున్నాడంటే 18వ వచనములో, అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళు వారు పాతాళ కోపములో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమో తెలియలేదు. ఈ మోహం చాలా చాలా ప్రమాదకరం. ఈ మోహం నుంచి మనం బయటపడాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడుతున్నాడు? 29వ వచనములో, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారివేం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. అలాగే 30వ వచనంలో, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, కుడి కన్ను కుడి చెయ్యి అంటున్నాడు. అంటే మోహం మొట్టమొదటగా చూపును ప్రభావితం చేసి ఆ తర్వాత చేతిని పనిలోకి దింపుతుంది. ఇంకా ఇది వ్యభిచారం కాదు. జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరికి ఎక్కడ తగలాలి అక్కడ తగులుతాయి. మోహం ఫస్ట్ కన్నును వాడుతుంది. నువ్వు మోహం అనే పాపంలో పడుతున్నావంటే నీ కన్ను దారి తప్పుతుంది, ఆ తర్వాత నీ చేయి దారి తప్పుతుంది. యేసు ప్రభు మాటలు ఎంత శక్తి కలిగినవో ఎవరు ఊహకాలకు వదిలేస్తున్నాను, ఎందుకంటే నేను సభ్య సమాజంలో అన్ని వివరించలేను. పాపం ఏ స్థాయికి తీసుకువెళ్తుందో ఎంత స్పష్టంగా యేసుప్రభు మాట్లాడుతున్నాడు. అభ్యంతర పరచిన ఎడల స్కాండాలిజో. స్కాండాలిజో అంటే అర్థం ఏంటంటే తొట్టిల్లుటకు కారణమైతే. నీ కన్ను నువ్వు తప్పు చేయడానికి కారణమైతే, నీ చేతులు నువ్వు తప్పు చేయడానికి కారణమైతే, కన్నును పెరికేయమన్నాడు, చేతిని నరికేయమన్నాడు. పెరికేయడం, నరికేయడం పరిష్కారమా? యేసుప్రభు ఎందుకు చెప్పాడు ఆ మాట? సో బైబిల్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. మనం జాగ్రత్తగా చదవకపోతే బైబిల్ మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. తప్పుగా అర్థం చేసుకుంటే ఏం చేస్తాం? బైబిల్ అంటే ఇటువంటి మాటలు చెప్తుందని బైబిల్ తీసి పక్కన పెట్టేస్తాం. దానివల్ల ఎవరికి నష్టం? నీకే నష్టం. ఒక రోజు యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరం గురించి, తన రక్తం గురించి, తానే నిత్య జీవానికి కారణమనే విషయం గురించి యోహాను సువార్త 6వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటే అనేకులు అభ్యంతరపడి ఆ మాటలు వినలేక వెళ్ళిపోయారు. ఏంటి తన శరీరాన్ని తినమంటాడు, ఏంటి తన రక్తాన్ని తాగమంటాడు, ఇది వినలేకపోతున్నాం బాబోయ్, మానవులు చంపుకొని తినమంటున్నాడా ఆయన అని వాళ్ళు చాలా బాధపడిపోయి ఆ మాటలు వింటుంటే ఎక్కడ లేని ఆందోళన గురై వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అప్పుడు పేతురును కూడా యేసుప్రభు వారు, నువ్వు కూడా వెళ్ళిపోతావా? వెళ్ళిపో అన్నాడు. ఇంక ఎవరు వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు వెళ్ళిపోండి అన్నాడు. ఉండమని చెప్పలేదు, వెళ్ళిపోండి అన్నాడు. అంటే పేతురు ఏమన్నాడంటే, నువ్వే నిత్య జీవపు మాటలు
కలిగిన వాడవు. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఏమన్నాడు పేతురు? నువ్వు మాట్లాడేవి నిత్య జీవపు మాటలు. మిగతా వాళ్ళకి ఎలా ఉన్నాయి? నిత్య జీవపు మాటలుగా లేవవి. అవి వాళ్ళకి అభ్యంతర కారణమైన మాటలుగా ఉన్నాయి. 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడించలేదు. 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఎవరండి ఈ మాటలను అపార్థం చేసుకుంది? ఎవరో దేవుణ్ణి ఎరగని వారు కాదు, ఆయన శిష్యులు, యేసుప్రభు శిష్యులే వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. ఇది కఠినమైన మాట. ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే అంటాడండి. ఈ మాటలు అసలు ఎవడైనా భరించగలడా, వినగలడా? చాలా తప్పు చెప్తున్నాడు ఈయన. ఎవడు వింటాడు ఇవి? యేసు తన శిష్యులు దీని గురించి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీనివల్ల మీరు అభ్యంతర పడుచున్నారా? ఎటి నా శరీరం తిని నా రక్తం త్రాగాలి అనే మాట మీకు అభ్యంతరం అయిపోయిందా? నాతో కొనసాగడానికి ఈయన వెనకాల వెళ్ళకూడదని ఆలోచనలు కలిగిస్తున్నాయా? మీ మనసు నొచ్చుకుంటుందా? మీరు తొట్టుపడుతున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినేడల ఏమందరు? నన్ను తినమని చెప్తున్నాను అనుకుంటున్నారు మీరు. నేను మీ అందరూ చూస్తుండగానే సింహాసనం మీదకి ఎక్కుతాను. అప్పుడు ఏమనిపిస్తుంది? మరి ఇప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. మీకు అర్థం కావట్లేదు. ఆత్మ జీవింపచేస్తుంది, నా శరీరం కాదు. ఆత్మ జీవింపచేస్తుంది. శరీరము కేవలం నిష్ప్రయోజనం. శరీరం గురించి నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైన మాటలు. అక్కడ అంటున్నాడు 63వ వచనం, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. నేను ఆత్మ సంబంధమైన సంగతులు మాట్లాడుతున్నాను, శరీర సంబంధమైన సంగతులు కాదు. యేసు ప్రభు ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నాడు, శరీర సంబంధమైన విషయాలు మాట్లాడడం లేదు. కాబట్టి యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట శరీరానికి అన్వయించుకోవడం కుదరదు. కొన్ని అన్వయించుకోవాలి, కొన్ని అన్వయించుకోవడం కుదరదు. మరి వేటిని అన్వయించుకోవాలి, వేటిని అన్వయించుకోకూడదు అని అంటే, మనం బైబిల్ చదివేటప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు మనసులో పెట్టుకోవాలి. ఇవి 2000 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు. అప్పుడున్న శ్రోతలు ఎవరు? ఎవరితో ఈయన మాట్లాడాడు? రాసింది ఎవరు? యేసయ్య ఏం చెప్పాడు అని అనుకున్నప్పుడు సమగ్రంగా అన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఒక మనిషి మీద అభిప్రాయం ఒక వ్యక్తి అభిప్రాయంతో మనకి పూర్తిగా తెలియదు. ఎలా తెలుస్తుంది? అందరినీ అడగాలి. బిడ్డని అడగాలి, స్నేహితుడిని అడగాలి, ఇరుగు పొరుగోళ్ళని అడగాలి, ఉద్యోగంలో పనిచేసే వాళ్ళని అడగాలి. అన్నిటినీ మనం మనసులో పెట్టుకుంటే అప్పుడు ఆ వ్యక్తి ఎటువంటి వాడో ఒక ఆలోచన మనకి వస్తుంది. ఒకే అభిప్రాయం ఎప్పుడు ఉండకూడదు. యేసు ప్రభువు మీద ఆయన చెప్పినటువంటి ఒక్క మాటను తీసుకొని ఈయన ఇలా మాట్లాడాడు అని అనుకో. 4 సువార్తల్ని తీసుకోండి, ఆయన చెప్పినటువంటి ఆ మాటల సందర్భాన్ని ఆలోచించేయండి. అలాగే యేసు ప్రభు దైవ కుమారుడని భావిస్తే దేవుడు ఏం మాట్లాడాడో కూడా వినండి. నేను చాలాసార్లు చెప్పాను, యేసు ప్రభు కొత్త బోధ ఏం చేయలేదు, ఉన్న బోధే చేశాడు. ఉన్న వాక్యాన్ని ఇంకా ఎక్కువగా అర్థమయ్యేటట్టు చేశాడు. లేఖనాల్లోకి వెళ్ళండి, పాత నిబంధనలోకి వెళ్ళండి, అవి కూడా తీసుకోండి. కొత్త నిబంధనలోకి రండి, అపోస్తులు ఏం చెప్పారో తీసుకోండి. 4 సువార్తల్లోకి వెళ్ళండి, ఆ 4 సువార్తలు ఆ మాట ఎన్ని రకాలుగా చెప్పబడుతుందో ఆలోచించండి. ఇలా అన్నిటినీ మైండ్ లో పెట్టుకుని అన్ని ఆలోచనలతో గనక వాక్యాన్ని చదివితే మనం ఎక్కడ తప్పటడుగు వేయం. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే ఈ మాట అంత భయంకరమైంది. నీ కన్ను అభ్యంతరపరిస్తే పెరికై, నీ చెయ్యి అభ్యంతరపరిస్తే నరికై అనే మాటలు చాలా పదునైన ప్రమాదకరమైన మాటలు. దేవుడు తన శరీరాన్ని తన తెగకోసుకోవడం ఇష్టపడతాడా? గాయపరుచుకో అని యేసుప్రభు ఎక్కడ చెప్పలే. బైబిల్ని మనం తీసుకుంటే బైబిల్లో ఎక్కడా కూడా నీ శరీరాన్ని నువ్వు గాయపరుచుకో అని దేవుడు ఎక్కడ చెప్పలే. ఇన్ఫాక్ట్ దేవుడు దానికి వ్యతిరేకంగానే మాట్లాడాడు. లేవికాండం 19వ అధ్యాయము 28వ వచనం చదివినప్పుడు, చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేనే మీ దేవుడైన యెహోవాను అంటున్నాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ శరీరాన్ని గాయపరుచుకోకూడదు. ఎందుకు మనుషులు తమ శరీరాన్ని గాయపరుచుకుంటారు? విపరీతమైన విషాదంలో మునిగిపోయారు అనుకోండి, నాకెందుకు వచ్చిన ఈ జీవితం అని గాయం చేసుకోవచ్చు. మానసికంగా దెబ్బతిన్నారు అనుకోండి, తమ శరీరాన్ని గాయం చేసుకోవచ్చు. విపరీతమైన ఆందోళనలోకి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు కూడా కొంతమంది తమను తాము గాయం చేసుకుంటారు. ఏ కారణమైనా నీ శరీరాన్ని గాయపరచుకోవడం బైబిల్ ఎక్కడ సపోర్ట్ చేయదు. యేసు ప్రభు వారు లేక దేవుడు దానికి వ్యతిరేకంగానే చాలా సార్లు మాట్లాడారు. నిన్ను నువ్వు గాయపరచుకోవడం కుదరదు. ఎవరు తమ శరీరాన్ని గాయపరుచుకుంటారు అంటే మతి భ్రమించినోడు, దెయ్యం పట్టినోడు. మీరు మార్కు సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి కనుక మీరు చూస్తే, గెరాసేనుల దేశం దగ్గరికి యేసుప్రభు వెళ్ళేసరికి అక్కడ సమాధుల్లో నుంచి ఒకడు పరిగెత్తుకుని వస్తున్నాడు. వీడెవడు? దెయ్యం పట్టినోడు. వీడు తాను గాయపరుచుకుంటున్నాడు. దెయ్యం పట్టినటువంటి వాళ్ళు తమను తాము గాయపరుచుకుంటారు. అన్య ఆచారాలలో ఉన్నటువంటి వాళ్ళు తమను తాము గాయపరుచుకుంటారు. మీరు 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 24 నుంచి 29 వచనాలు చూస్తే,
అక్కడ ఏలియా సవాలు చేస్తాడు, యెహోవా దేవుడా, యెహోవా దేవుడు కాదా అని సవాలు విసిరినప్పుడు దానికి వాళ్ళు ఒక సూచన పెట్టుకుంటారు. ఇద్దరం కూడా బలిపీఠాలు కడదాం, ఆ బలిపీఠాల మీద పశువులను కోసి పెడదాం. ఆ బయలుదేవతలు పూజించే వాళ్ళని ఏమన్నాడు, ముందు మీరు ప్రార్థన చేయండి మీ దేవుడికి, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి మీ బలిపీఠం మీద ఉన్న ద్రవ్యాన్ని కాల్చగలిగితే మీ దేవుడే నిజమైన దేవుడు. ఒకవేళ మీ దేవుడు ఏమీ చేయకపోతే నేను ప్రార్థన చేసినప్పుడు కనుక ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి కాల్చితే నమ్ముతారా మీరు ఆయన దేవుడు అంటే? వాళ్ళు ఓకే అన్నారు. సో ఇలా పెట్టుకున్నారు. అక్కడ వాళ్ళకే ముందు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు పొద్దున్న నుంచి ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు. అక్కడ ఇంకొక మాట కూడా అంటాడు, తమ ఆనవాయితీ కొలది వాళ్ళు తమ శరీరానికి గాయాలు కూడా చేసుకుంటారు. అంటే శరీరాన్ని గాయపరుచుకోవడం అన్యుల సాంప్రదాయం. ఒంటికి పచ్చబొట్లు వేసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ ముళ్ళు గుచ్చుకోవడం, శరీరాన్ని కోసుకోవడం, ఆ శరీరాన్ని కొరడాలతో కొట్టుకోవడం, ఆ శరీరాన్ని గాయపరుచుకోవడం, ఇది అన్యుల ఆచారం. ఆ మధ్యన భక్తి కాస్త విపరీత స్థాయిలోకి వెళ్ళినప్పుడు క్రైస్తవులలో కూడా ఒక సెక్ట్ బయటకు వచ్చింది. దాన్ని కల్ట్ అంటాం. కల్ట్ అంటే లేని విషయాల్ని నమ్మడం మొదలు పెడతారు. మనం పరిశుద్ధంగా ఉండాలి, ఈ శరీరం చాలా పాపయుక్తమైంది, యేసు ప్రభు ఈ శరీరంలో సిలువ వహించుకున్నాడు అని వీళ్ళు ఏం చేస్తారంటే తమ శరీరాన్ని గాయపరుచుకుంటారు. ఎంత భయంకరంగా గాయపరుచుకుంటారంటే వాళ్ళ ఒంటి మీద నుండి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది, వాళ్ళ ముఖాలని వాళ్ళు కనపడినెవరు. సో తమను తాము గాయపరుచుకోవడం బైబిల్ ఎక్కడా కూడా ప్రబోధించలేదు. అపోస్తలులు చెప్పలేదు, యేసు ప్రభు చెప్పలేదు. ఇన్ఫాక్ట్ దేవుడు కూడా పాత నిబంధనలో ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పుడూ చెప్పని విషయాలు ఇప్పుడు 5వ అధ్యాయం 29, 30 వచనాలు తీసుకొని యేసు ప్రభు ఇలా చెప్పాడు అనుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది. మరి అక్కడ నరుక్కోమంటే పెరుక్కోమంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆలోచన చేయాలి. అప్పుడు ఉన్నటువంటి భాషా విధానం ఏంటి? ఆ రోజుల్లో ఉన్నటువంటి శ్రోతలకు ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు ఏ పదజాలాన్ని వాడేవారు? కొన్నిసార్లు మీ పిల్లడు మిమ్మల్ని విసిగిస్తున్నాడు అనుకోండి, నేను చచ్చిపోతున్నాను రా అంటారు. నువ్వు నిజంగా చచ్చిపోతున్నావా? నీ బాధ చెప్పడానికి ఆ తీవ్రమైన పదజాలాన్ని వాడతావు. ఇంకో మాట, ఎవడైనా చెప్పింది వింటలేదు అనుకోండి, ఆయన ఏమంటే మనం దున్నపోతు మీద వర్షం పడ్డా తెలియదంట, అలా ఉన్నాడు రీడు అంట. ఆడు దున్నపోతాడు కాదు. అంటే మనం తీవ్రమైన పదాలను ఎందుకు వాడతామంటే అక్కడ ఉన్నటువంటి సమస్యను బాగా మనం అందరికీ అర్థమయ్యేటట్టు చెయ్యాలి అని చెప్పి అటువంటి తీవ్రమైన పదజాలం వాడతాం. మన భాషలో ఇవి కామన్ పదాలు. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ దినాలలో ఏవైనా కొన్ని సమస్యల గురించి ప్రస్తావించేటప్పుడు, లేకపోతే కొన్ని రకాల ఇబ్బందుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, లేక వాళ్ళ భాషలో వాళ్ళు కొన్ని సమస్యలను నిలువరించుకోవాలి అని తెలియచేయడానికి వాళ్ళు ఈ భాషను వాడేవారు. నరికేయాలరా, పెరికేయాలరా, తీసిపడేయాలరా, అడ్డు తొలగించాలరా అని చెప్పడానికి వాళ్ళు ఈ భాషను వాడేవారు. కనుక యేసు ప్రభు వారు ఆ భావంలో మాట్లాడుతున్నాడు. నీ కుడికన్నే నీకు అభ్యంతరానికి కారణమైతే, నీ కుడి చెయ్యే నీకు అభ్యంతరానికి కారణమైతే దాని నుంచి నువ్వు దూరం అవ్వాల్సిందే. వాటిని నువ్వు నియంత్రించాల్సిందే. వాటిని పాపానికి కారణంగా రేకెత్తిస్తున్నటువంటి ఆ శరీర క్రియలను చంపేయాల్సిందే. శరీర క్రియలను చంపడానికి గురించి మాట్లాడుతున్నాడు కానీ శరీరం చంపడం గురించి మాట్లాడటం లేదు. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే బైబిల్లో ఒక విషయం చెప్పబడిందంటే దాన్ని ఎలా బోధించారో కూడా మనం వినాలి. పౌలు బోధలే తీసుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో దేవుని ఆత్మచేత నడిపించబడడం గురించి మాట్లాడుతూ అక్కడ ఏమంటాడంటే చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. యేసుప్రభు చెబుతుంది ఈ భావంతో, పరిశుద్ధాత్మ సహాయముతో నీ కన్ను, నీ చెయ్యి నిన్ను దారి తప్పించకుండా, దేవునిలో ఎదగకుండా ఏవి నిన్ను నిలువరిస్తున్నాయో వాటిని నువ్వు చంపేయాలి. భౌతికంగా నరికేసుకోవడం కాదు, భౌతికంగా గాయపరచుకోవడాన్ని బైబిల్ ఎక్కడా కూడా సమర్థించదు. అందుకే పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలోనైనా ఈ జయ జీవితానికి కావలసిన ఆత్మను నేను ఇస్తాను అని దేవుడు పదే పదే తెలియజేశాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు చూసినప్పుడు దేవుడు అంటాడు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు ఇస్తాను, రాతి గుండె మీలోంచి తీసేసి మాంసపు గుండెనిస్తాను, నా ఆత్మను మీ యందుంచి నేను మిమ్మల్ని ఎలా నడిపించబోతున్నాను, నా ఆత్మను మీకు ఇచ్చి అలా మీరు మీ కన్ను కోరినట్లుగా, మీ చేతులు కోరినట్లుగా ఆ దారిలో కాకుండా నా ఆత్మ కోరినట్లుగా జీవింపచేస్తాను. అది నా ప్రామిస్, నా వాగ్దానం, నేను చేస్తాను. చూడండి 27 వచనం 36, 27 ఎంత బాగుందో మాట. నా ఆత్మను మీ యందుంచి
నా కట్టడలను అనుసరించు వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మను చేసేది. నా ఆత్మ ద్వారా ఈ పని చేయబోతున్నాను. నీ కుడి కన్ను అభ్యంతరపరిస్తే పెరికేయాలి, అంటే దానికి జీవం లేకుండా చేసేయాలి. నీ కుడి చెయ్యి నేను అభ్యంతరపరిస్తే దాన్ని నరికేయాలి, అనగా జీవం లేకుండా చేసేయాలి. చంపేయాలి అంటే ఎలా చంపేస్తావు? భౌతికంగా కోసుకోవడం కాదు, పరిశుద్ధాత్మ సహాయం చేత నరికేయడం. అందుకే రోమపత్రిక 8:14లో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే చచ్చిపోతారు. ఆత్మ చేత, దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ సహాయము చేత. అందుకే గలతీ పత్రిక 5:22లో ఆత్మ ఫలము గురించి చెప్పేటప్పుడు పౌలు అంటాడు, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం. నీ ఆశలను నిగ్రహించుకొని, నీ ఆశలను కాదనుకొని, నీ ఆశలకు నీ అవయవాలు తోడై నిన్ను మోహములో పాపములో పడేయకుండా నీ ఆశలను అదుపు చేసే శక్తి దేవుడు నీకు తన ఆత్మ ద్వారా ఇస్తాడు. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అంటే అర్థం ఏంటి? నీలో ఆత్మ ఉంటే నీలో ఈ ఫలాలు కనిపిస్తాయి. నీలో పరిశుద్ధాత్మ లేకపోతే అది నీకు సాధ్యం కాదు. 5:19లోనే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అంటాడు కదా. శరీర కార్యాలు, శరీరం ఎటు నడిపిస్తుందో చాలా స్పష్టంగా చెప్పాడు. అందులో జారత్వం ఉంది. ఆత్మ ఏం చేస్తాడో 22వ వచనంలో చెప్తున్నాడు, ఆత్మ నిగ్రహం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనికి రావడానికి నువ్వు అవకాశం ఇస్తే ఆయన నిన్ను బుద్ధి లేని తనము నుండి బుద్ధి కలిగిన తనానికి తెస్తాడు. అది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చెప్పేటప్పుడు చెప్పాను. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి. మిమ్మల్ని అవివేకంలోంచి, అజ్ఞానంలో నుంచి బయటికి తీయడానికి, పాప మత్తులో మునిగిపోకుండా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు అవకాశం ఇవ్వాలి, ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, ఆయన ఆలోచనకి నిన్ను అప్పగించుకోవాలి, ఆయన నడిపించాలని నిరంతరం కోరుకోవాలి, ఆయనకు అనుక్షణం అప్పగించుకోవాలి. అప్పుడే ఈ మోహమును మనం జయించగలుగుతాం తప్ప మరొక విధంగా కాదు అనేది మనం తెలుసుకోవాలి. సో బైబిల్ గ్రంథం ఎక్కడా కూడా శరీర ఖండన గురించి చెప్పడం లేదు. అభ్యంతర పరచిన ఎడల, ఈ అభ్యంతర పరచడం గురించి మత్తయి సువార్తలోనే చాలా వచనాలు ఉన్నాయి. దాదాపు 14 సందర్భాలలో ఈ అభ్యంతరం గురించి మాట్లాడతాడు. మోహపు చూపు అనేది స్వయంగా వ్యభిచారం చేయడం కాకపోయినప్పటికీ అత్యున్నత రక్షణానుభవానికి ప్రతిబంధకం, మానవ సంబంధాలకు ప్రతిబంధకం, చర్యలలో దిగజారుడుతనానికి కారణం, మానసిక స్థితిగతులలో ఆందోళనకరమైన మార్పులకు కారణం, ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో పతనానికి కారణం. ఎన్ని విషయాలు ఈ ఒక్క వచనంలో ఉన్నాయి. కుడి కన్ను కుడి చెయ్యి అని చెప్పారు గనక యేసుప్రభు చెబుతున్న పాపం వాటికి మాత్రమే పరిమితం అవుతుందని మనం ఎప్పుడు అనుకోకూడదు. యేసుప్రభుకు కూడా తెలుసు కేవలం కన్నుకే చెవికే పాప లక్షణాలు ఉన్నాయి, మిగతా అవయవాలు మంచి అని ఆయన ఏం చెప్పట్లేదు. పాపం శరీరంలో మనం ఉన్నాం. అయితే ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఏవి నిన్ను దేవునిలో ఎదకొండి అడ్డు చేస్తున్నాయో వాటిని నువ్వు వాటితో సంబంధాలు తెగతింపులు చేసుకోవడం మంచిది. నరికేయడం అంటే పెరికేయడం అంటే అర్థం అదే. పెరికేయడం భూమిలోంచి తీసేస్తున్నాం, నరికేయడం చెట్టు నుంచి వేరు చేస్తున్నాం. అంటే వాటితో నీకున్న సంబంధాలని తెంచేసుకోవాలి. నా కన్ను కోరిన చోటకు నేను వెళ్ళను, నా చెయ్యి కోరింది నేను తాకను, వాటిపైన నేను యేసు ప్రభుకు అవకాశం ఇస్తాను. నేను దేవుని బిడ్డని, దేవుని అధికారాన్ని ఒప్పుకుంటాను, దేవుని ఆత్మ నాలో ఉన్నాడు, నేను ఆయనకు అప్పగించుకుంటాను. కాబట్టి నా శరీరాన్ని నీతి సాధనములుగా దేవునికి అప్పగిస్తాను గాని పాప సాధనములుగా సైతానికి అప్పగించను అని ఒక వ్యక్తి నిర్ణయం చేసుకోవాలి. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమే నాకు శిరోధార్యం తప్ప నా శరీర ఉద్రేకాలను బట్టి, నా సొంత నిర్ణయాలతో, నా సొంత సుఖాల కోసం నేను పరిగెత్తను అని ఒక వ్యక్తి చేసుకునే నిర్ణయం చాలా ప్రాముఖ్యం. నేను యేసు ప్రభువుని ధరించుకోవాలి. నా శరీరం అంతటి పైన, నా హృదయం అంతటి పైన ఆయన మాత్రమే ఆధిపత్యం చలాయించాలి. ఆయన ఆత్మ చేత శరీర క్రియలు చంపాలనుకున్నవాడు మాత్రమే వీటిలో నుంచి బయటపడగలడు. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి, మీ జీవితాలు దేవునికి అప్పగించుకోండి.